ఈ అమ్మాయి పేరు హనీ. ఏం గమనిస్తుందని చూస్తున్నారా? మనందరికీ పరిచయమైనది. ఎంతోమంది ఇళ్లలో ఉన్నది. ప్రతి ఒక్క ఊరిలోనూ ఉన్నది. ఖాళీ ప్రదేశం, ఎండిపోయిన చెట్లు, కుండీలు. వీటితో ఈ అమ్మాయి ప్రపంచాన్నే మార్చేయాలనుకుంటోంది. సాధ్యమా? వేచి చూద్దాం.
మానవ మనుగడ మొదలైనప్పటి నుంచి ప్రకృతి మానవుడికి నేస్తంలా ఎన్నో విధములుగా సహాయపడుతోంది. అలాంటి నేస్తాన్ని మానవుడు దురాశతో అతిగా ఉపయోగించుకొని శత్రువుగా మార్చుకున్నాడు. స్నేహితుడు సహాయం చేస్తాడు, మరి శత్రువు ఈ అమ్మాయి మన అందరి సహాయంతో ఈ ప్రపంచాన్ని మార్చేయాలనుకుంటోంది. ఎలా అంటారా? చరిత్ర ఒక మారు తిరిగేసి చూస్తే మన దేశంలో ప్రపంచంలోనే పరిచయం అవసరం లేని సిటీ, గార్డెన్ సిటీ బెంగళూరు 200 సంవత్సరాల క్రితం గ్రీన్ సిటీ కాదు, బ్రౌన్ సిటీ. నమ్మడానికి చేదుగా ఉన్నా ఇది నిజం. కానీ ఇవాళ బెంగళూరు ఇలా ఉండడానికి కారణం మాత్రం ఒక్కరే, అతని హైదర్ అలీ, టిప్పు సుల్తాన్ తండ్రి. అతను ఎంతో ప్రేమగా పెంచుకున్న 40 ఎకరాల తోట విస్తరించి ఈనాడు మనం చూస్తున్న బెంగళూరు గార్డెన్ సిటీగా పేరు పొందింది. ఇతనైతే రాజు కనుక ఇంతటి కార్యాన్ని ఒక్కడే మొదలు పెట్టాడు. కానీ ఈ చిన్ని అమ్మాయికి మీ అందరి తోడు కావాలి. ఈ చిత్రం చూసిన వారు నలుగురికి చెప్పి ఈ అమ్మాయిని అనుసరిస్తే మన ప్రపంచాన్ని గార్డెన్ గా మార్చుకోవడానికి పెద్ద సమయమేమీ పట్టదు. మనం మన వారసులకు ఇచ్చే అతి గొప్ప ఆస్తి కాలుష్యం లేని ప్రకృతి. ఆ ప్రకృతిని, స్నేహితుని ఈ అమ్మాయికు అందిద్దాం.